రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. సరిగ్గా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు అది వర్తిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే అయిన 7 నెలల్లో ఆయన రెండోసారి టీడీపీ విచారణ కమిటీ ముందు హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది. పదే పదే ఆయన తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం, అనవసర దూకుడు ప్రదర్శిస్తూ ఉండటం నియోజకవర్గ ప్రజలతో పాటు ఇటు టీడీపీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది. 2 సార్లు కమిటీకి వివరణ ఇచ్చుకున్న ఆయన ఈసారైనా జాగ్రత్తగా ఉంటారా లేదా అన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. ఒక ఎమ్మెల్యేకి పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులిచ్చి పిలిపించి విచారించటం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది గెలిచిన 7 నెలల్లో కొలికపూడి శ్రీనివాసరావు 2 సార్లు డిసిప్లినరీ కమిటీ ముందు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆయన వ్యవహార తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గీత దాటుతున్నారు జాగ్రత్త అని క్రమశిక్షణ సంఘంతో వార్నింగులు ఇప్పించుకోవాల్సి వచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు ఎమ్మెల్యే కొలికపూడి హాజరయ్యారు. క్రమశిక్షణ సంఘం సభ్యులు వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, కొనకళ్ల నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, పంచుమర్తి అనురాధ ఈ విచారణలో పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో ఈ నెల 11వ తేదీన ఒక రోడ్డు వివాదంలో ఒక వ్యక్తిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని, ఆ రోడ్డుపై ఉన్న కంచెను పీకివేశారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆ వ్యక్తి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరుపై అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కొలికపూడిని తమ ముందుకు పిలిపించింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని కొలికపూడి శ్రీనివాసరావు వాదిస్తున్నారు. ఏదేమైనా ఓ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు 2 సార్లు విచారణకు హాజరైన ఏకైక వ్యక్తిగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నిలిచారు. గతంలో కూడా ఆయన వైఖరిని నిరసిస్తూ ఆ నియోజకవర్గ నేతలు కొందరు విజయవాడలో ధర్నాలు చేశారు. అప్పుడు కూడా కొలికపూడిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఈ 7 నెలల్లోనే ఇప్పుడు రెండోసారి ఆయన తన వివాదాలపై పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కారు. కొందరు కొత్త ఎమ్మెల్యేలు తప్పులు చేసి వివాదాల్లో చిక్కుకుంటున్నారని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఈ వివాదాలు మసకబారుస్తున్నాయని, తన నివాసంలో జరిగిన మంత్రులు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించిన మర్నాడే కొలికపూడికి తాకీదు జారీ అయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంతకు ముందెన్నడూ ఏ ఎమ్మెల్యే కూడా ఇలా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన దాఖలాలు లేవు. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ మధ్య వివాదం తలెత్తినప్పుడు మాత్రమే ఒకసారి టీడీపీ క్రమశిక్షణ సంఘం జోక్యం చేసుకున్నా అప్పట్లో విచారణకు మాత్రం పిలవలేదు. ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన కొలికపూడి అధికారిగా మారి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో వైసీపీ నాయకుడు అక్రమ భవనం కట్టుకున్నాడని, దాన్ని కూల్చేందుకు వెళ్లిన కొలికపూడి అక్కడ నానా హంగామా సృష్టించారు. అధికారులకు ఫిర్యాదు చేయకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవటంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపు తొలగింపులోనూ ఆయన ఇదే దుందుడుకు స్వభావాన్ని ప్రదర్శించారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయకుండానే సదరు బెల్ట్ షాపు వద్దకు వెళ్లి ఓ అధికారి మాదిరిగా హడావిడి చేసి విమర్శల పాలయ్యారు. నియోజకవర్గంలో పేకాట నిర్వహణకు సంబంధించి తనకు ఎమ్మెల్యే అనుమతులు ఇచ్చారని, చిట్యాల సర్పంచ్ ఎక్కడ వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని కూడా కొలికపూడి వివాదాస్పదం చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులతో సమావేశం పెట్టి సదరు సర్పంచ్ను బండబూతులు తిట్టడం, ఈ విషయానికి మనస్తాపం చెంది సర్పంచ్ సతీమణి ఆత్మహత్యకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. ఓ వైసీపీ నేత గ్రావెల్ తవ్వుతున్నాడని నానా యాగి చేసిన ఎమ్మెల్యే ఆ తర్వాత అదే గ్రావెల్ క్వారీని ఆయన సతీమణి పేరిట తవ్వుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వీటిపై కొలికపూడి సమాధానం, వివరణ ఇవ్వకపోవటం విమర్శలకు తావిస్తోంది. కానీ ఈ వివాదాల్లో తన తప్పేమీ లేదని కొలికపూడి వాదిస్తున్నారు. కమిటీ ముందు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన వాదన నిజమే అయ్యుండొచ్చు. అయినా ఆ పేరుతో నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులను గురిచేసేలా వ్యవహరించటం విమర్శల పాలవుతోంది.